హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ కోవా బన్ గురించి మంచి రసవత్తరంగా మనకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నన్ను ఒక స్నేహితుడు ఏంటి బ్రదర్ ఇది కోవా బన్ను ఈ హలాల్ గురించి అని అడిగితే నేను ఒక కథ చెప్పాను. అది మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. వెనకటికి ఒక ఊరిలో, ఆ ఊరి పేరు మల్లెడుగు అనమాట. ఆ ఊళ్ళో ఒక బిర్యానీ షాప్ ఉండేది. ఆ బిర్యానీ ఎంత ఫేమస్ అంటే 30 రూపాయలకి చికెన్ బిర్యానీ, 50 రూపాయలకి మటన్ బిర్యానీ. అది హోటల్లో స్పెషాలిటీ అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి విపరీతంగా తినడం స్టార్ట్ చేశారు. 30 రూపాయలకి చికెన్ బిర్యానీ, 50 రూపాయలకి మటన్ బిర్యానీ. అలా తింటూ ఉంటే ఒకరోజు ఒక ఒక కొత్తగా వచ్చిన ఒక వ్యక్తికి డౌట్ వచ్చిందనమాట. 30 రూపాయలకి చికెన్ బిర్యానీ, 50 రూపాయలకి మటన్ బిర్యానీ ఏంట్రా బాబు అని చెప్పి, మామూలుగా చికెన్ రేట్ చూస్తే 150 రూపాయలు, మటన్ రేట్ చూస్తే 1000 రూపాయలు. అసలు ఎక్కడ పొంతం లేదు కదా, ఆడు బిర్యానీ ఇన్ని ముక్కలు వేసి బిర్యానీ ఎలా చేస్తున్నాడు అబ్బా అని చెప్పి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆడు అలాగ ముక్కలు తీసుకొచ్చిన తర్వాత చూడడం, అది ఎంత దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకొని, దాన్ని కొంచెం అది ఏంటి ఎలా తయారవుతుంది దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్కి అది పంపించిన తర్వాత ఆ ముక్కలు చూస్తే ఆడికి అర్థమైంది ఏంటంటే, చికెన్ బిర్యానీ పేరుతో కాకులను కోసి కాకుల్ని బిర్యానీ కింద వండి, మటన్ ప్లేస్లో కుక్కలను కోసి ఆ కుక్కలను బిర్యానీ కింద వండి ఆడు వండి పెడుతున్నాడు అనమాట. సో వీడికి అర్థమయ్యే విషయం అక్కడ అందరూ ఉండగా పెద్ద గొడవ చేశాడు. బాబు ఇరా బాబు పిచ్చోళ్ళరా, మీరు ఇలా తినేస్తున్నారు దీన్ని, ఇది చూస్తే అసలు ఎవరికి మీకు జ్ఞానం ఉందా? 30 రూపాయలకి చికెన్ బిర్యానీ ఎక్కడ వస్తుందిరా, 50 రూపాయలు మటన్ బిర్యానీ ఎక్కడ వస్తుందిరా? 30 రూపాయలకి కాకులను కొట్టి కాకులతో బిర్యానీ, 50 రూపాయలు అంటున్నాడు కదా, అది కుక్కలను కొట్టి కుక్కలతో మటన్ బిర్యానీ పెడుతున్నాడు రా అబ్బాయి, మీరు తినకండి రా ఇదని చెప్పేసి అంటే, అక్కడ ఆడు అందరి మధ్యలో ప్రశ్నించాడు అనమాట. ప్రశ్నించిన తర్వాత ఆ హోటల్ యజమానికి కోపం వచ్చి, ఒరే బాబు అంత మాట అంటావా, కావాలంటే నేను తిని చూపిస్తాను చూడాను కానీ తిని చూద్దాం అన్నాడు. ఆడు తింటున్నాడు దాన్ని. తింటుంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా, మాకు 30 రూపాయలకి 50 రూపాయలకి బిర్యానీ అమ్మేవాడు మహానుభావుడు, అలాంటి వాడిని నువ్వు ఇలాగ తప్పుగా మాట్లాడతావా అని చెప్పి వాళ్ళందరూ కలిసి వాళ్ళ మీద, ఎవరైతే ప్రశ్నించాడో ఆయన మీద తిట్టడం మొదలెట్టారనమాట. దీంతోడు వాళ్ళందరికీ ఏంటంటే, అబ్బా బాబాయ్ మొత్తం అసలు మీకు ఈ విషయం తెలుసా తెలియదా, మల్లెడుగు అనే ఊర్లో ఒక బిర్యానీ షాప్ ఉంది, ఆ బిర్యానీ షాప్